నార్త్ కొరియా యొక్క సెంట్రల్ మిలిటరీ కమిషన్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క అఫీషియల్ మీడియాలో ఒకటి రిలీజ్ చేశారనమాట. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి చాలామంది సోల్జర్స్ కుర్స్క్ని లిబరేట్ చేయడానికి ఆపరేషన్లో పాల్గొన్నారని, ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని, జస్టిస్ కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం మా నార్త్ కొరియన్ సోల్జర్స్ అంటే మా హీరోస్ పాటుపడ్డారని చెప్పి నార్త్ కొరియన్ అఫీషియల్ మీడియా చెప్పిందనమాట. ఎప్పటి నుంచో రష్యా నార్త్ కొరియాకి ఆర్థికంగా సాయం చేస్తోంది. చైనా కూడా 40 సంవత్సరాల నుంచి ఆర్థికంగా బాగా పుంజుకున్న తర్వాత నార్త్ కొరియాకి సహాయం చేస్తుందని చెప్పి వినికిడి ఉంది. అయితే 24 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్ నార్త్ కొరియా విజిట్ చేశారు. ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధంలో రష్యా చాలా వెపన్స్ వాడేసింది. కొన్ని వెపన్స్ ఎప్పుడో నార్త్ కొరియాకి ఇచ్చిన వెపన్స్ కూడా మళ్ళీ తిరిగి నార్త్ కొరియా నుంచి తీసుకుని ఉక్రెయిన్ పైన వాడిందని అంటున్నారనమాట. అంతేకాదు లాస్ట్ ఇయర్ 2024లో పుతిన్ విజిట్ సందర్భంగా నార్త్ కొరియాకి రష్యాకి మధ్య మళ్ళా డిఫెన్స్ ప్యాక్ట్ రివైజ్ అయింది. ఎవరిపైన ఎవరు దాడి చేసినా ఒకళ్ళొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఈ ప్యాక్ట్లో ఉందన్నమాట. ముఖ్యంగా ఈ ప్యాక్ట్ వెస్టర్న్ అలయన్సెస్కి వ్యతిరేకంగా, వెస్టర్న్ కంట్రీస్కి వ్యతిరేకంగా ఈ ప్యాక్ట్ చేసుకున్నారని కూడా చెప్పొచ్చు.